నమస్తే. జీబీ7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలను వివరించారు. రైతును నమ్మకంగా నిలబెట్టే పథకం అన్నదాత సుఖీభవ అని, అన్నదాత సుఖీభవ అమలులో ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ మాడ్యూల్ ఏర్పాటు చేశామని, ఆగస్టు 3 నుంచి 20 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 36,722 మంది కొత్త రైతులను అర్హులుగా గుర్తించామని చెప్పారు. ఈకేవైసీ, ఎన్పిసిఐ యాక్టివేషన్ సమస్యలు ఉన్నవారిని విడిచిపెట్టకుండా చేర్పు చేసేటట్లు తెలిపారు. రైతే దైవం, రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గారు పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి రైతుపై ఉన్న నిస్వార్థ నిబద్ధతకు ప్రతీకని మంత్రి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సంఘాల నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రైతు లోకానికి ఒక పర్వదినం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులకు ఏదైతే చెప్పామో అన్నదాత సుఖీభవ కింద, అలాగే పిఎం కిసాన్ సేవ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 46 లక్షల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. విడిచిన ఒక గంటలోనే సుమారుగా 46 లక్షల అకౌంట్లలో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతులు పక్షపాతి అని చెప్పే గత ప్రభుత్వంలో రైతులు నడ్డి విరిస్తే, మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే రైతులను ఉద్ధరిస్తామని చెప్పామో, రైతుల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పామో, అదేవిధంగా ఈరోజు ఆగస్టు దినాన 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మరొకసారి రెండో విడత 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది కూడా కనపడని ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్నవారు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో రైతులకు ఎక్కడైనా మేలు జరిగిందా అని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో ఒక పెండింగ్ ప్రాజెక్టుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా మీరు పనిచేశారా అని అడుగుతున్నా. పోలవరాన్ని పక్కదారి పట్టించారు, అమరావతిని అక్కడే ఆపేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఏవైతే స్కీములు చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తున్నాం. ఆ రోజు పెన్షన్ పథకంలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాం. 4,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పాం. పెన్షన్ తూచా తప్పకుండా 1వ తారీఖున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మీ ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఇచ్చి చాలని జీతాలతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వస్తే, మా ముఖ్యమంత్రి గారు 16,500 ఉద్యోగాలు తీసుకొని వచ్చి డిఎస్సి ఏర్పాటు చేసి సగటున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే విద్యావంతులు ఉంటారో వారికి సుమారుగా 40,000 జీతంతో టీచర్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఆ రోజు ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఫ్రీ ఇసుక ఇస్తున్నాం. ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని రావాలనే ఒక దృఢ నిశ్చయంతో లోకేష్ బాబు గారు హెచ్ఆర్డీ మంత్రిగా స్కూల్ బ్యాగు నుంచి వేసుకునే బూట్ల వరకు ఎక్కడా రాజీ పడని విధంగా నాణ్యతతో కూడిన భోజనం కాడి నుంచి వాళ్ళు వేసుకునే బట్టలు, బుక్కుల వరకు ఎక్కడ చిత్తశుద్ధి లోపించకుండా ఈరోజు ఇస్తా వస్తున్నాం. తల్లికి వందనం అనే స్కీమ్ తీసుకొని వచ్చాం.
రెండు గ్రామాలలో గోపలపల్లె మరియు లుంగుడి గ్రామంలో 80% సబ్సిడీతో డ్రోన్ సరఫరా చేయడం జరిగింది వ్యవసాయ శాఖ తరఫున. అలాగే ముఖ్యంగా మిగతా గ్రామాల్లో కూడా భవిష్యత్తులో చేస్తారు. కానీ ఎవరైతే రైతులు ఆసక్తి చూపిన వాళ్ళు ఎవరైతే 2 లక్షల రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేస్తే దాదాపు 8 లక్షల రూపాయలు సబ్సిడీతో వారికి డ్రోన్లు అందివ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం గతంలో పోలిస్తే గత ప్రభుత్వం 13,500 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు దాదాపు 20,000 రూపాయలు చెప్పిన విధంగానే ప్రజల తరపున మన మంత్రి గారికి స్వాగతం. మనకు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమం కింద గాలివీడు మండలమే కాక మన రాష్ట్రంలో 90% డ్రిప్ ఎరువులు కానీ డ్రిప్ పైపులు కానీ స్ప్రింక్లర్స్ కానీ వ్యవసాయదారులకు చాలా ఉపయోగపడతాయి. పోయిన గవర్నమెంట్ లో మనకు 50% ఉండింది. ఈ గవర్నమెంట్ లో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారి సహకారంతో 90%